మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. మరి ఏషియా కప్లో మన ఇండియా టీంలో చూసుకుంటే కొన్ని చేంజెస్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకల్లే మన ఇంగ్లాండ్ సిరీస్లో ఒక ఇద్దరు ప్లేయర్స్ ఇంజూర్ అయ్యారు కదా. ఎవరు? రిషబ్ పంత్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి. మరి రిషబ్ పంత్ అయితే ఇప్పుడల్లా వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అయినా సరే మరి అతనికి బ్యాకప్గా అయితే మనకి ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బ్యాకప్ కీపర్స్. సో మరి ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ మరి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లోనే కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. సో మరి అతన్ని రీప్లేస్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. సో బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేసేటటువంటి ఒక ఆల్రౌండర్ కావాలి కాబట్టి మరి అతని ప్లేస్లో మరి సుందర్ని తీసుకొచ్చే ఛాన్సే కనిపిస్తుంది అనమాట. సో మరి కానీ సుందర్ చూసుకుంటే మరి ఇంగ్లాండ్లో అంతగా బ్యాటింగ్లో అంతగా మంచిగా ఆకట్టుకుంది ఏం లేదు. సో మొత్తం ఈ సిరీస్లో చూసుకుంటే అతను 200 అబోవ్ రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో బ్యాటింగ్లో అది కూడా మరి ఒక హాఫ్ సెంచరీ ఇంకొక సెంచరీ కొట్టినట్టున్నాడు అంతే. సో మరి ఏదేమైనా సరే మరి నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో మరి ఎవరు వస్తే చాలా బెటర్ ఉండిద్ది అనుకున్నారో కింద కామెంట్ చేసేయండి.